అవర్ ఛానల్. ప్రపంచమంతా చెప్పుకునేలా భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహ వేడుకల హడావిడి ఇప్పటికే మొదలైంది. ప్రీ వెడ్డింగ్ సంబరాలు మార్చి 1 నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకలకు గుర్తుగా ముఖేష్ కుటుంబం బుధవారం రాత్రి అన్నసేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. వధూవరులకు స్థానికుల ఆశీర్వాదం కోసం జామ్నగర్ సమీపంలోని జోగ్వాడ్ అనే గ్రామంలో అన్నసేవను చేపట్టింది. సంప్రదాయ గుజరాతీ వంటకాలను గ్రామస్తులకు స్వయంగా వడ్డించారు అంబానీ కుటుంబ సభ్యులు. దాదాపు 51,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ విదేశీ ప్రముఖులు వస్తుండడంతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు టాక్ ఆఫ్ ది ఇంటర్నేషనల్గా మారిపోయాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం. గుజరాత్లోని జామ్నగర్లో ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాతీ సంప్రదాయంలో జరుగుతాయి. ఇందుకోసం అతిథులకు 9 పేజీల ఈవెంట్ గైడ్ను తయారు చేశారట. అతిథుల కోసం మార్చి 1 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముంబై, ఢిల్లీ నుంచి జామ్నగర్కు చార్టర్డ్ ఫ్లైట్స్ నడపనున్నారు. లగేజ్, డ్రెస్ కోడ్ను రూపొందించారు. అదేవిధంగా వైద్య సేవలు, డైట్కు తగిన ఫుడ్ను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. జామ్నగర్లో 5 స్టార్ హోటల్స్ లేకపోవడంతో అల్ట్రా లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేశారు. అతిథుల కోసం ఏర్పాటు చేసే ఈ టెంట్స్లో సర్వం అందుబాటులో ఉంటాయి. గుజరాత్లోని కచ్, లాల్పురాకి చెందిన ట్రెడిషనల్ కండువాలను అతిథుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించింది అంబానీ కుటుంబం. ఈ 3 రోజులు ప్రత్యేకంగా పాట కచేరీలు, డ్యాన్స్ కార్యక్రమాలు ఉన్నాయి. గ్లోబల్ పాప్ స్టార్ రిహాన్నాతో పాటు ఇతర గాయకులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అంబానీ వేడుక కోసం రిహాన్నా మొదటిసారి భారత్కు వచ్చారు. జామ్నగర్ టౌన్షిప్ కాంప్లెక్స్లో హస్తాక్షర్ పేరిట ఒక సంప్రదాయ కార్యక్రమం నిర్వహిస్తారు. భారత వారసత్వ సంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తుల్లో ఈ కార్యక్రమం జరగనుంది. జామ్నగర్లో దేశ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా కొత్తగా ఆలయాల నిర్మాణానికి అంబానీ కుటుంబం సహకరించింది. గతంలో ముఖేష్ సతీమణి నీతూ అంబానీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. అదేవిధంగా అనంత్ అంబానీ ప్రారంభించిన వంతారా ప్రోగ్రాం కింద జంతు సంరక్షణ, పునరావాసం కోసం చేపడుతున్న పనులను వీక్షించనున్నారు. మూగజీవులంటే ప్రాణమైన అనంత్ 2,000కు పైగా జంతువులతో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంత్ రిలయన్స్ గ్రూప్లోని న్యూ ఎనర్జీ విభాగ బాధ్యతలు చూస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ సమయం ఆయన అక్కడే ఉంటారని గతంలో ఓసారి ముఖేష్ అన్నారు. ఆ వేదిక ఇప్పుడు ప్రపంచ స్థాయి అతిథులకు ఆతిథ్యం ఇవ్వనుంది. అతిథులకు వడ్డించేందుకు ప్రత్యేకంగా మెనూ సిద్ధం చేశారు. 2,500 వంటకాలు వడ్డించనున్నారు. ఈ వేడుకలకు రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడారంగ ప్రముఖులు తరలివస్తున్నారు. జాతీయ మీడియా రిపోర్ట్స్ ప్రకారం అతిథుల లిస్టులో మెటా సీఈఓ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, డిస్నీ సీఈఓ, ఖతార్ ప్రధాని, భూటాన్ రాణి, అడోబ్ సీఈఓ ఇలా అనేక మంది ఉన్నారు.